హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య, హిస్టరీ రఫీసాన్ని. నాన్న, చిన్నులు తమ్ముళ్ళు ప్రిపరేషన్ ఎక్కడి వరకు వచ్చింది? ప్రిపరేషన్ చేస్తున్నారా లేదా ఇంకా క్యాలెండర్ వస్తుందా రాదా, జాబ్ క్యాలెండర్ ఇస్తారా ఇవ్వరా, ఇట్లా చెప్పి కాలం గడుపుతుంటారు అనే భావనల్లో మీరున్నారా అనే దాని కొరకు నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు 2 వీడియోలు పెట్టాను. ఒక వీడియో జాబ్ క్యాలెండరు ఎప్పుడు వస్తుంది, షెడ్యూల్ కసరత్తు చేస్తున్నారని. రెండో వీడియో ఏపీపీఎస్సి, రెస్పెక్టెడ్ ఏపీపీఎస్సి అధికారులు చేసినటువంటి వీడియోని మీకు నేను పెట్టాను. కొంతమంది పెట్టారు పిల్లలు, మాకు ఈ బబుల్ చేయడం రాదా, అది రాదా ఇది రాదా అని చెప్పి, ఇది కూడా మాకు చెప్పాలా అని చెప్పి. ప్రతి దాంట్లో నెగిటివిటీ తీసుకుంటే నెగిటివిటీ ఇంత కనపడుతుంది, పాజిటివ్ తీసుకుంటే పాజిటివ్ కనపడుతుంది. నేను ఎక్కడో చదివాను రాత్రి. నేను పొద్దున్నే లేవగానే నాకు 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం నెగిటివిటీ మార్గం, రెండో మార్గం పాజిటివిటీ మార్గం. ఏ మార్గాన్ని నేను ఎంచుకోవాలి అనుకున్నానంటే పాజిటివ్ మార్గాన్ని నేను ఎంచుకోవాలి అనుకున్నాను. అందువల్ల పాజిటివ్గానే ఆ డే అంతా నాకు ఉంటుంది అని చెప్పి ఒక ఆయన అంటున్నాడు. ఎక్కడో చదివాను నేను. అంటే నేనేమంటానంటే, చిరంజీవి గారు కూడా రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీ, నా మిత్రులు, గౌరవనీయులు చిరంజీవి గారు కూడా రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. మీరు చూసే ఉంటారు, మీరందరూ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. వారు కూడా అందులో జాబ్ క్యాలెండర్ గురించి, జాబ్ క్యాలెండరు దాని యొక్క కసరత్తు గురించి వారు వివరంగా కూడా చెప్పారు. కొన్ని మనం నమ్మాలి. మీరు అనొచ్చు, గతంలో కొన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయి సార్, అది మీకు కూడా తెలుసు కదా అని. ఎస్, నాకు కూడా తెలుసు. కానీ గతంలోనే ఉండిపోలేంగా, గతంలోనే ఉండి గతాన్ని ఊహించుకొని కూర్చోలేంగా. అందువల్ల జాబ్ క్యాలెండర్ దిశగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఇప్పుడు నా ఈ లైవ్ క్లాస్లో ఇప్పుడు ఒక అమ్మాయి అడిగారు, సార్ 1 year అన్న టైం ఉంటుందా ప్రిపేర్ అవ్వడానికని. 7-8 నెలలు ఉండొచ్చు, 7-8 నెలల లోపు ఉండొచ్చు. అమ్మో అంతనా అని మీరు అనొచ్చు. కానీ సబ్జెక్టు కొరకు, ప్రిపరేషన్ కొరకు అంతే ఉంటుంది. మార్చి 31 లోపు, మార్చి నెలలో నోటిఫికేషన్ ఇవ్వాలి ఏపీపీఎస్సీ అనేది. జాబ్ క్యాలెండర్ చేస్తున్న కసరత్తు అంటే ఆల్రెడీ సెప్టెంబర్ వచ్చాయి. 3 నెలలు 6 నెలలు మహా ఉండి ఇంకో నెల ఇస్తారేమో టైము ఎగ్జామ్ రాయడానికి. ప్రిలిమ్స్కి 40 రోజులు ఇస్తారేమో. అందువల్ల పెద్ద సమయం లేదు. ఆ నోటిఫికేషన్లు అవి ఎలా రావాలి, ఏంటి, వాటికి చెందిన విధి విధానాలు, గల ప్రభుత్వాన్ని అడగడం, రిక్వెస్ట్ చేయడం, ఇవన్నీ నాలాంటి వాళ్ళు చూసుకుంటారు, నేను కూడా చూస్తాను. కానీ మీరు చేయాల్సిన పని ఇవన్నీ పక్కన పెట్టి ప్రిపరేషన్ని క్లియర్గా చేసుకోవడం. క్యాలెండర్ ఇస్తాము అని చెప్పి చెప్తానే ఉన్నారు. అందువల్ల ఒక ప్లాన్ ప్రకారం వెళుతున్నారు. క్యాలెండర్ ఇస్తారు, పరీక్షలు రాస్తారు, ఉద్యోగాలు వస్తాయి, వెళ్ళిపోతారు, పిల్లలు జాయిన్ అయిపోతారు. రాదులే, ఎప్పుడు వచ్చిందిలే అనే మూసా ధోరణిలో ఉంటే ఇక ఎప్పుడు అలాగే ఉండిపోతారు. వన్స్ క్యాలెండర్ వచ్చిందంటే ఏపీపీఎస్సీ తన మాట తానే విందు. ఇచ్చిన డేట్కి పరీక్ష పెట్టేస్తారు. ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి ఇప్పుడు ఏమవుతుంది, 7వ తారీఖే ఎగ్జామ్. 45 రోజులు కూడా పూర్తి అవ్వాలి. ఆ ప్రిలిమ్స్కి నోటిఫికేషన్ ఇచ్చి నాకు తెలిసి 7వ తారీఖే ఎగ్జామ్ పెట్టేశారు. వన్స్ నోటిఫికేషన్ వచ్చిందంటే ఇక మీరు అక్కడి నుంచి మొదలేసుకున్న ఆ 45 days 50 daysలో మీరు ఎంత ప్రిపరేషన్ చేయాలన్నా మీ వల్ల కాదు. సాధ్యాసాధ్యాలు చూసిన వాళ్ళంగా చెప్తున్నాం, మీ వల్ల కాదు. ఇప్పుడు కంటి ముందు సమయం ఉంది, 6 నెలలు 7 నెలల సమయం ఉంది. ముఖ్యంగా ఫ్రెషర్స్ కూడా నేను చెప్తా ఉన్నా, సీనియర్లకు కూడా చెప్తా ఉన్నా, 6 నెలలు ఉంది. ఇంకోటి కూడా సీనియర్లకు చెప్తా ఉన్నా, బలవంతంగా ఈ ఫీల్డ్లోకి రావాల్సిన అవసరం లేదు. అర్థమట్లా, మీ ఇష్టపూర్తిగానే రండి. ప్లాన్ బి ఉంటే మాత్రం కంపల్సరీగా చూసుకోండి. ఎందుకంటే ఇది కొంత లేట్ అవుతాయి ఈ పరీక్షలు, కానీ జాబులు వస్తే హ్యాపీగా ఉంటాయి. ఇప్పుడు 16,000 టీచర్ ఉద్యోగాల్లో పిల్లలు జాయిన్ అవ్వబోట్లా.
6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు రాలా, ఇక్కడ 23,000 ఉద్యోగాలు కనపడుతున్నాయి మనకి. జగనన్న 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాల. ఆయన ఎలక్షన్లో చెప్పుకోలేకపోయాడు, కానీ చెప్పుకునే వ్యూహం ఆయనకి సరిగ్గా లేదు, కానీ చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పలేదు, కానీ ఆయనకి సలహాలు. ఆయన కూడా సచివాలయం ఒక దెబ్బకి 1,00,000 ఉద్యోగాలు ఇవ్వాల. ఇప్పుడు వాళ్ళందరూ పర్మనెంట్ అవ్వాలా? ఎక్కడ ఇవ్వకుండా ఉన్నారు నోటిఫికేషన్లు, ఇస్తానే ఉన్నారు కదా. లోపం ఎక్కడుంది? అందువల్ల నేనేమంటానంటే, వన్స్ జాబ్ క్యాలెండర్ వచ్చేసిందంటే 45 రోజుల్లో ప్రిలిమ్స్ ఉంటుంది. ఇలా ప్రిలిమ్స్ వాళ్ళు చెప్పిన ఏదో రేషియో ప్రకారం లేకపోతే 45 డేస్ 50 డేస్ లోపు ఎగ్జామ్ గ్రూప్ 2 అయినా పెట్టేస్తారు, గ్రూప్ 1 అయినా పెట్టేస్తారు, ఏదైనా పెట్టేస్తారు, గ్రూప్ 1 ఫిలిమ్స్ అయినా పెట్టేస్తారు. అప్పుడు సమయం అడగడానికి ఉండదు. ఖచ్చితంగా చెప్తారు, ఈసారి మీకు ముందే చెప్పాం క్యాలెండర్ ఇస్తామని, మేము ఆ సన్నాహాలు చేస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఎవరు చదువుకోవద్దన్నారు. అందువల్ల చిన్నులు, తమ్ముళ్ళు, మీ అన్నయ్యగా నేను చెప్తున్నాను రా, నా గత 30 ఏళ్ల నుంచి నా జీవితంలో మీరే ఎక్కువ ఉన్నారు. 30 ఏళ్ల నుంచి. ఎందుకు ఈరోజు టీచర్స్ డే కాబట్టి చెప్పాలని అనుకుంటున్నాను. మీరే ఉన్నారు 30 ఏళ్ల నుంచి నా లైఫ్లో. ఎటు చూసినా మీరే. కాలేజీ పిల్లలన్నా ఉన్నారు, మీరన్నా ఉన్నారు నా లైఫ్లో. మీరు తప్ప నా లైఫ్లో ఇంకెవరు లేరు. అందువల్ల మిమ్మల్ని బతిమలాడి కూడా నేను చెప్తుంది అందుకొరకే, చదువుకోండి. వన్స్ ఏపీపీఎస్సీ క్యాలెండర్ ఇస్తే మాత్రం చెప్పిన డేట్లకి పరీక్షలు పెట్టేస్తారు, భూనభంతరాలు బద్దలైన. అందువల్ల ఫస్ట్ ఈసారి వచ్చే క్యాలెండర్లో ఫస్ట్ హిట్లోనే జాబ్ కొట్టాలి. ఫస్ట్ హిట్లోనే జాబ్ కొట్టాలి, లేకపోతే మళ్ళీ ఎప్పుడు గీస్తారో అన్సర్టినిటీ కదా. వన్స్ దేవుడి దయ వల్ల ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న కసరత్తు ప్రకారం వన్స్ ఒక్కసారి కనుక జాబ్ క్యాలెండర్ వచ్చేస్తే ఇక ఎవ్రీ ఇయర్ ఇవ్వక తప్పదు. ఏ గవర్నమెంట్ వచ్చినా యూపీపీఎస్సీ లాగా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాగా ఏ గవర్నమెంట్ వచ్చినా ఇక జాబ్ క్యాలెండర్ ఇవ్వక తప్పదు. అందువల్ల అది హామీ ఉంది. 3 మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నారు, ఆ పని మీదే వాళ్ళు ఉన్నారు. లేకపోతే నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎన్నికలకి మేము ఓటాడడానికి మాకు ఓటాడడానికి అడిగే హక్కు ఉండదు అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో క్యాలెండర్ని తెస్తాము మార్చి లోపని చెప్తా ఉన్నారు. మన రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీస్ కూడా తెస్తారు కూడా. మనం చేయాల్సిన పని చదివేసుకోవడం, కష్టపడి చదివేసుకోవడం, ఇష్టపడి చదివేసుకోవడం. వన్స్ ఒక్క జాబ్ కనుక వచ్చేస్తే మీరు లైఫ్లు సెటిల్ అయిపోతాయి. ఇప్పుడు 16,000 టీచర్లు కదా, 6,000 కానిస్టేబుళ్ళు కదా, 6,000 ఇచ్చారు కదా. ఇంకోటి కూడా మీకు నేను చెప్పాలి. ఈ 6,000 కానిస్టేబుల్ పోస్టులో మిస్ అయిన వారు, డిఎస్సి పోస్టులో మిస్ అయిన వారు రెట్టించి చదవండి. కానిస్టేబుల్లో మెయిన్స్ దాకా వెళ్ళిన వాళ్ళు, అలానే గ్రూప్ 2లో మెయిన్స్ దాకా వెళ్ళిన వాళ్ళు, అర్థమట్లా టీచర్ జాబు 1 మార్కు 1/2 మార్కులో మిస్ అయిన వాళ్ళు రెట్టించి చదవండి. డిఎస్సి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరుగుతుంటే నేను చూసి వద్దామని నేను వెళ్ళా. మన పిల్లలు మన యూట్యూబ్లో మన వరల్డ్ హిస్టరీ పాఠాలు చెప్పాం, మోడర్న్ వరల్డ్ పాఠాలు. అవి విన్న పిల్లలు ఫోన్ చేశారు, సార్ ఒకసారి వస్తారా, మీతో ఫోటో దిగాలి, కలవాలి సార్. వెళ్ళాం. ఒక్కొక్క బాబు సర్టిఫికేట్లు తీసుకుని వెళుతుంటే విజయ గర్వం వాళ్ళ కళ్ళలో కనపడుతుంది. గర్వం అంటే ఆ గర్వం కాదు, అమ్మయ్య సాధించాం అని ఒక ఫీల్ వాళ్ళ కళ్ళలో కనపడుతుంది. కానిస్టేబుల్స్ కళ్ళలో కనపడుతుంది. ఆ పిల్లలు వస్తున్నారు. ఆ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ గజెటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టాలి. ఆ గజెటెడ్ ఆఫీసర్ సంతకానికి నా దగ్గరికి వస్తున్నారు కాలేజీకి. నేను సంతకాలు పెడుతున్నా పిల్లలకి, కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన పిల్లలకి. పాఠం చెప్పాను, గ్రీన్ పెన్తో సంతకం పెడుతున్నాను. పాఠము చెప్పాను, గ్రీన్ పెన్తో సంతకం పెడుతున్నాను. ఎన్ని పాఠాలు చెప్పాను యూట్యూబ్లో, అర్థం అట్లా. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మీకున్న సమయం ఇది అమూల్యమైన సమయం, గోల్డెన్ లాంటి సమయం. ప్రత్యామ్నాయం ఉంటే ఓకే, మీ ఇష్టం. ప్రత్యామ్నాయం ఉంటే ఓకే నాన్న,
ప్రత్యామ్నాయం లేక ఇప్పుడు మొన్న మిస్ అయిన వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో చదవండి. మొన్న చెప్పాను, అపజయం ఎదురైందని కన్నీళ్లు పెట్టుకోవద్దు. ఈసారి మీరు సాధించబోయే విజయానికి అడవి కూడా భయపడాలి. అందువల్ల క్యాలెండర్ దిశగా సీరియస్గా సాగుతూ ఉన్నాయి ప్రయత్నాలు. నిజం సీరియస్గా సాగుతూ ఉన్నాయి. మీరు ఇంకా అనుమానాలలో మునిగి తేలుతుంటే, అనుమానపు రావులైతే మీరు మునిగి తేలుతూ ఉంటే ఇక మీరు అందులోనే ఉంటారు. జాబు రావడం కష్టమవుతుంది. ఇది చెప్పడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను. సీరియస్గా చదువుకోండి, క్యాలెండర్ వస్తుంది. తర్వాత బాధపడితే ఫలితం లేదు. ఎందుకంటే నోటిఫికేషన్లు రావడమే లేట్ అవుతుంది, ఏజులు అయిపోతూ ఉంటాయి. గ్రౌండ్ రియాలిటీ చాలా భయంకరంగా ఉంటుంది, మీకు తెలీదు. గ్రౌండ్ రియాలిటీ ఒక నిరుద్యోగి పట్ల చూసే చూపు చాలా భయంకరంగా ఉంటుంది. అందువల్ల ఏదో ఒకటి చేసుకోవాలి. ఏదో ప్రైవేట్ జాబ్, ఏదో ఒకటి జాబ్ వచ్చే వరకు చేసుకోవాలి. ఇంట్లో ఖాళీ కూర్చోకూడదు సుమా. చదువుకుంటానే ఏదో ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటానే, చదువుకుంటానే ముందుకు వెళ్ళాలి. వన్స్ నోటిఫికేషన్ పడగానే ఇక చేసే చిన్న జాబ్ వదిలేసి దీని మీద కూర్చోవాలి. ఇది ప్రాసెస్. దీని మీద కూర్చొని 24 గంటలు చదవమని నేను అంటలా. ఏదో ఒక చిన్న జాబ్ ఎందుకు రాదు? ఎందుకు రాదు? డీమార్ట్లో రాదా? చేసుకోవడానికి మనకి ఓ రకంగా ఫీలింగ్ ఉందా? సిగ్గేస్తుందా? నేను కూడా వస్తా పదండి, నేను కూడా డీమార్ట్లో జాబ్ చేస్తా, మీతో పాటే చేస్తా. ఓ టీ షాప్ పెట్టుకుందామా? నేను కూడా వచ్చి మీతో టీ చేస్తా. క్యాటరింగ్ లేదు, క్యాటరింగ్కి వెళ్దాం. ఏదో ఒకటి. ఖాళీగొద్దు. వయసు వచ్చిన వాళ్ళు ఖాళీగా కూర్చోకూడదు. ఖాళీ కూర్చుంటే బుర్ర చెడిపోద్ది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఏదో ఒక పని చేసుకోవాలి, చేసుకుంటూ చదవాలి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగం చూసుకోవడం, చేసుకుంటూ చదవడం, నోటిఫికేషన్ రాగానే ఉద్యోగాన్ని ఫుల్ స్టాప్ పెట్టి సీరియస్ అవ్వడం. ఈ పని ఇలా చేసుకుంటూ పోవాలి. ఇలా జనవరి రానియండి, జనవరి రాగానే చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగం వదిలేదురు. ఈ 4 నెలలు చేయండి, 4-10, 4-15లో, 4-20లో ఒక 50-60 వేలు వస్తాయి కదా. బయట మార్కెట్ భయంకరంగా ఉంది. 10,000, 15,000 కన్నా ఎక్కువ ఇవ్వట్లా. రోజంతా చేస్తే కానీ 15-16 వేలు ఇవ్వట్లా. కాకపోతే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈరోజు మనం గట్టిగా చేస్తే రేపు ఇంకో 5,000 పెంచుతాడు, ఆ పెంచి ఆయన. ప్లస్ ఇది చదువుకోవాలి. ఇది ఖచ్చితంగా చదువుకోవాలి. ఖచ్చితంగా చదువుకుంటేనే ఉంటుంది. నేను మొన్న ఒక వీడియో చూసా, ఒక బాబు వీడియో. ఆ బాబు నిరుద్యోగిగా ఉన్నప్పుడు చాలా పేద ఫ్యామిలీ. డిఎస్సి రాయకముందు ఆ బాబు మరి ఎలా నేను గెట్ అవ్వాలి, హాస్టల్లో ఎలా బతకాలి, ఎలా చదవాలని ఆ బాబు ఒక ఇది మిషన్ ఉంటుంది చూడు రవి, బరువులు చూసే మిషను, బీపీ చూసే మిషను. ఈ 2 మిషన్లు కొని వైజాగ్ బీచ్లో కూర్చున్నాడట. పోయి వైజాగ్ బీచ్లో ఎందుకు కూర్చున్నాడు? వైజాగ్ బీచ్లో అతను ఉండేది వైజాగ్ బీచ్లో ఎందుకు కూర్చున్నాడు తెలుసా? పొద్దున్నే వాకింగ్కి వస్తారుగా, ఆ రోడ్డు ఉంటుంది కదా, తార్ రోడ్డు, బీచ్ ముందు రామకృష్ణ బీచ్. ఈ వచ్చే వాళ్ళందరూ బరువు చూసుకుంటున్నారు, బీపీ చూపించుకుంటున్నారు. 10 రూపాయలు పెట్టారు టికెట్ కాదు అమౌంట్. 10 రూపాయలు తీసుకొని బీపీ చూడబడును, బరువు చూడబడును. 10 రూపాయలు ఏ లెక్క? పర్ డే అతను 1,800, 1,500, 1,000 రూపాయలు, 2,000 రూపాయలు కూడా సంపాదించిన రోజులు ఉన్నాయి. ఇలా 2 మిషన్లు, 2 బీపీ మిషన్లు, 2 కొలిచే పెట్టాడట. ఆ డబ్బులతోటి గెటనై ఆయన డిఎస్సిని నేను లాక్కొచ్చాను అని చెప్తున్నాడు అతను. బతకడానికి ఎన్ని మార్గాలు లేవు, చేసుకోవడానికి ఎన్ని మార్గాలు లేవు. చేసుకుంటూనే ప్రిపరేషన్ చేసుకోవాలి. నేను కూడా హైదరాబాద్లో ఉన్నప్పుడు క్యాటరింగ్కి వెళ్ళాను. నాకు జాబ్ రాకముందు, ఇన్స్టిట్యూట్ పెట్టకముందు, పాఠాలు చెప్పకముందు, ఎంఏ చేసి ఇవన్నీ నేను ఫీలింగ్స్ పెట్టుకోవాలా. ఇవన్నీ మీకు చెప్తుంటేనేమో మీకు ఎడకారంగా ఉంటుంది ఒక్కోసారి. ఏముందిలే అని. వన్స్ మనం ఏ ప్రైవేట్ జాబో గవర్నమెంట్ జాబో చేయకుండా పెళ్లి చేసుకుంటే చుక్కలు కనబడతాయి. అర్థం అట్లా మామూలుగా కాదు. పెళ్ళి, పిల్లలు వీళ్ళందరూ వచ్చేస్తారు. అప్పుడు అమ్మ నా దగ్గర అడగలమా? అందులో పక్కన ప్రైవేట్ జాబ్ నడుచుకుంటానే గవర్నమెంట్కి ప్రిపేర్ అవ్వాలి. నోటిఫికేషన్ రాగానే ప్రైవేట్ ఆపి దాని మీద దృష్టి పెట్టాలి. లేదా మీ తాత ముత్తాతల నుంచి వస్తున్న ఏదైనా ఇండస్ట్రీ ఉందనుకోండి, అది ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీకు దీనివైపు రాకండి.
అందులో ఉండిపోండి, అందులో రాత్రి పగల కష్టపడండి. గొప్ప ఇప్పుడు ప్రభుత్వం కూడా బాగా ప్రోత్సాహకాలు ఇస్తుంది, గొప్ప ఇండస్ట్రియలిస్ట్ అవుతారు. రిస్క్ తీసుకుని దూకండి, ఏం కాదు. వయసులో ఉన్నారు, ఏం కాదు. 50 దాటితే కదా ఆలోచన చేయాల్సింది. దూకండి, ఎందుకు గెలవరు? చాలామంది ధైర్యం చేయరు, చేస్తే గెలుస్తారు. చేయండి, అట్లన్నా చేయండి, ఇట్లన్నా చేయండి. ఇక్కడేమో చదివే పెట్టుబడి, అక్కడేమో డబ్బులే పెట్టుబడి. కాబట్టి క్యాలెండర్ వస్తుంది, వస్తే మాత్రం టైం ఉండదు. అప్పుడు టైం అడిగినా ఇవ్వరు. మీరు నన్ను కూడా అడుగుతారు, సార్ టైం ఇవ్వమని అడగండి అని. వినరేక, వాళ్ళు వినరో, ముందే చెప్తున్నారు. చదువుని పెట్టుకుందాం మనం. వన్స్ క్యాలెండర్ వస్తే ఏబిపిఎస్సి తన మాటే తాను వినదు, పెట్టేస్తారు పరీక్షలో. పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకుంటే వెళ్ళిపోతారు. ఉండనా మరి? నేను మీ కొరకు, మీ తరపు మనిషిని, మిమ్మల్ని నేను చెప్పుకుంటున్నా. మిమ్మల్ని చదివి బాగుపోవడం అని నేను చెప్పుకుంటున్నాను. నేను ఎవరి పక్కన లేను, మీ పక్కనే ఉంటున్నాను. నేను ఉంటా. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చదువుకోండి. ఇలాంటి మంచి విషయాలు 4 మీకు నేను చెప్తుంటాను మీ అన్నయ్యగా. ఈరోజు టీచర్స్ డే రోజున మీతో ఎమోషన్ అయింది ఇందుకొరకే, మీ లైఫ్లు స్థిరపడాలని. థ్యాంక్ యూ వెరీ మచ్.